హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు సుమా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ 2 రోజుల తలక వ్లాగ్ అండి. ఒకటి ఏంటంటే రథయాత్ర నెక్స్ట్ డే మేమైతే మా ఊర్లో ఉన్న రథయాత్ర ఎక్కడైతే మౌసిమా మందిర్ ఉంటుంది కదా, అక్కడ దర్శనం కోసం వెళ్ళాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రథం అయితే చక్కగా మంచి మంచి కలర్స్ అవి వేశారు, చాలా బాగున్నాయండి. సో ఇంకా ఇక్కడైతే ప్రసాదం ఇవన్నీ తీసుకున్నాను. అండ్ కాసేపు అయితే గుడి తలుపులు మూసి ఉండారనమాట, అంటే స్వామివారికి అలంకరణ ఇవన్నీ చేస్తుండారు. సో నేను ఇక్కడైతే అక్కడ 95 రూపీస్ ఎంతో అయింది, మరొక 5 రూపీస్ నాకైతే తులసి ఇచ్చేయండి అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ దీపాలు అయితే మనం బయట పెట్టేయాలి. అండ్ కొబ్బరికాయ కూడా గుడి బయటే కొట్టేసి లోపలికి పట్టుకొని వెళ్ళాలన్నమాట. అయితే మేము వెళ్ళింది ఈవినింగ్ 5:30 అండి. సో జనాలు కూడాను చాలా తక్కువ మంది ఉండారనమాట. దర్శనం కూడా చాలా చక్కగా అయింది. చెప్పాను కదా, గుడి తలుపులు మూసి ఉండారని చెప్పి. ఈ లోపల మనం ప్రసాదం తీసుకోవడం, దీపారాధన చేసుకోవడం ఇవన్నీ కూడా. అండ్ సైడ్గా కూడా కొన్ని షాప్స్ ఉండాలి, బట్ ఇంకా టైం అవ్వలేదు. మేము కొంచెం ఎర్లీగా వచ్చాము, ఎందుకంటే స్వేచ్ఛావతి అమ్మవారి దర్శనం కూడా నేను చేసుకుంటాను, అలాగే మీకు కూడా చేయింపిస్తాను వీడియోలో అని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. అండ్ షాప్స్ కూడా పెడతారు, స్వీట్స్ ఇవన్నీ కూడా పెడతారండి. సో ఇదిగోండి, మాటల్లోనే వచ్చేసాం గుడి లోపలికి. ఈరోజు అయితే స్వామి అమ్మవార్లకి మత్స్య అవతారం ఇంకా కూర్మ అవతారం 2 కలిపేసి వేశారనమాట. సో బోల్డ్ అంత తులసి దళాలతోటి అలంకరణ చేశారు. చాలా బాగుందండి. ఎంతోసేపు అక్కడ అలా నించొని అలా దండం పెట్టుకొని ఉన్నానన్నమాట. మీ సంగతులు ఏంటండి, ఎలా ఉన్నారు ఏంటి? మీ అందరూ కూడా బాగానే ఉంటారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారు. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు గోపురంకి కూడా మనం దండం పెట్టుకొని వచ్చామన్నమాట. సో అంటారు కదా, గోపురం దండం పెట్టుకుంటే మళ్ళీ మారు దర్శనం చేసుకుంటాం, ఆ భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి అంటారు కదా. సో అదండి. సో ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ మేమైతే రథం దగ్గరికి వచ్చాం. అంటే రథయాత్ర రోజు రథం తీసుకుని వచ్చేసరికి నైట్ అయిపోయిందనమాట. ఎవరో ఎక్కడ ఇంటర్నెట్లో పెట్టారండి, అక్కడ చూసి దర్శనం చేసుకున్నాను. అండ్ టీవీలో మనకి పూరిలో లైవ్ టెలికాస్ట్ వస్తుంది కదా, అదైతే చూసి దండం పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మనం వచ్చేసాం స్వేచ్ఛావతి అమ్మవారి కోవిల్కి. ఇక్కడ కూడా చెప్పాను కదా ఎర్లీగా వచ్చానని చెప్పి, జనం చాలా తక్కువ ఉండారండి. సో ఫ్రీగా చక్కగా కాసేపు దర్శనం అయితే అమ్మవారికి చేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారి గుడి దగ్గర నుంచి మనం బయటకు వచ్చేస్తే తిన్నగా మేమైతే వచ్చేసాము స్వామివారి దర్శనం కోసం. ఈరోజు అయితే సాటర్డే రోజు షూట్ చేసిందనమాట. ఇక్కడ కూడా స్వామివారికి ఏంటంటే సంపంగి పువ్వులు అండ్ కనకాంబరాలు, తులసి ఎలాగో ఉంటుంది. సో ఇవన్నీ తోటి చక్కగా అలంకరణ అయితే చేసి ఉండారండి. సో అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తుంటే ఇప్పుడు చూడండి, రథయాత్ర ప్లేస్లోనైతే బోల్డ్ అంతమంది జనాలు అనమాట. మేము అనుకున్నాం మంచి పని అయింది, మేము చక్కగా దర్శనం చేసుకున్నాము అని చెప్పేసి అనుకున్నాము. అండ్ చిన్న షాపింగ్ అయితే మిస్ అయ్యాను, ఎందుకంటే 2 వైపులా కూడా బోల్డ్ అనే దుకాణాలు ఇవన్నీ పెట్టి ఉండారు. మన లేడీస్కి షాపింగ్ అంటే పిచ్చి ఉంటుంది కదా. సో నేను అది మిస్ అయ్యాను. అండ్ ఆటో ఆపడానికి అక్కడక్కడ ప్లేస్ కూడా లేదు, బోల్డ్ అంత ట్రాఫిక్లు, పోలీసులు కూడా ఉండారు. సో అమ్మ కూడా అనింది, ఆటో దిగడానికి వీల్లేదు, తిన్నగా ఇంటికి పదండి అని చెప్పేసి. సో దాదాపుగా 8:30 కల్లా మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఈరోజైతే ఇంతకే వ్లాగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఏజ్ యూజువల్ అండి, మన రొటీన్కి అయితే వచ్చేసాము. సో ఇదిగోండి, వేడి నీళ్ళు అయితే పెట్టేసి అమ్మాయికి ఇచ్చేసాను. గీజర్ అయితే పాడైపోయిందండి, ఇంకా వింటర్ వచ్చే లోపలైతే బాగు చేసుకోవాలి. ఎక్కువ హాట్ వాటర్ అని చెప్తూ ఉంటాను కదా, అదైతే స్టక్ అయి ఉన్నదనమాట గీజర్లోని. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం హాట్ వాటర్ రెగ్యులర్గా సింక్లో వేస్తున్నానండి. సో నీట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ క్లీన్ చేస్తాను, ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్ కూడా రెగ్యులర్గా సింక్లో వేస్తుంటాను అనమాట. సో కొన్ని రోజులు బిఫోర్కి పోలిస్తే ఇప్పుడైతే మా ఇంట్లో సింక్ కొంచెం మెరవడం స్టార్ట్ అయిందండి. సో ఇదే నేను కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే లంచ్ విషయానికి వస్తే వంకాయలతోటి మంచిగా కర్రీ ఒకటి చేస్తానండి సింపుల్గా. అండ్ నిన్న చెప్పాను కదా దర్శనం కోసం వెళ్ళామని చెప్పి, వెళ్ళి వస్తుండగా రిలయన్స్కి కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడ కొంచెం సామాన్లు అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాం. సో చెప్పాను కదా, బయటకు పోలిస్తే రిలయన్స్లో కొంచెం రేట్స్ అవి కొంచెం తక్కువ ఉంటున్నాయండి. సో వెళ్ళినప్పుడు కావాల్సినవన్నీ తీసుకురావడం, ఎందుకంటే మా ఇంటికి చాలా దూరం,
మా ఇంట్లో అంటుంటారు మంచి పని అయింది దూరంలో ఉన్నది, లేకపోతే రెగ్యులర్గా వెళ్ళిపోతుండేదానివి అని చెప్పేసి. సో పపాయాకి ఒక స్టిక్కర్ అంటించారండి. మెయిన్గా ఏంటంటే ఫ్రూట్స్కి ఇలా అంటిస్తుంటారు కదా, సో మనకి తీయడానికి కొంచెం కష్టం అవుతుంది. అయితే ఒక్కట్లేండి, ఆ తొక్కలో మనం తినము, అయితే కొంచెం తడి చేతితోటి అది అలా తీస్తే వచ్చేసిందిలేండి. సో ఇంకాను కట్ చేయడానికి ఉంచానన్నమాట. సో నాకు బేసిక్గా పపాయ, వాటర్ మెలన్ ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయి అని అంటే నేను పొద్దున్నే ఏమైనా కట్ చేయవలసి ఉంటే కట్ చేసి ఒక బౌల్లో పెట్టేసి అందరికీ ఇచ్చిస్తూ ఉంటానన్నమాట. నేను ఎప్పుడూ కూడా సెకండ్ హాఫ్ ఏ ఫ్రూట్ కూడా తీసుకోనండి, ఎందుకో నాకు అది పడదనమాట. ఏది తీసుకున్నా కూడా మార్నింగ్ పూటే అండి. సో ఇదిగోండి పపాయ, చెప్తే నమ్మరు, చాలా అంటే చాలా స్వీట్గా ఉందండి. అండ్ ఎక్కువ పండిపోయినా కూడా కొంచెం తినడానికి బాగోదు కదా, అంటే నార్మల్గా పండింది. ఆ సీడ్స్ అయితే ఉంచానండి, వేస్తే ఏమైనా చెట్లు వస్తాయంటో అని చెప్పేసి. సో ఇదిగోండి వంకాయలు అయితే ఈరోజు సింపుల్గా తాలింపు వేసిన కర్రీ అనండి. ఒక్కొక్కసారి మనకి ఇలాంటి రెయినీ సీజన్లోని మసాలా ఫుడ్ తినడానికి అంత ఇష్టపడం కదా, అంటే అరగదు అని చెప్పేసి. అయితే నేను కూడాను అదే తాలింపు వేసే కర్రీ చేస్తానండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేస్తున్నాను, ఇది ఒకసారి మస్ట్ ట్రై చేయండి. కొంచెం కడాయిలో వేసుకున్నాను ఆయిల్, శనగపప్పు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగపప్పు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, ఇది మన ఇష్టమే, ఎన్ని కావస్తే అన్ని వేసుకోవచ్చండి. సో ఎప్పుడైతే మన దగ్గర కొబ్బరికాయ చాలా తక్కువ ఉంటుంది అండ్ క్వాంటిటీ మనకి చట్నీ ఎక్కువ కావాలి అని అంటే ఇది మంచిగా యూస్ఫుల్ అనమాట. అంటే ఎప్పుడూ పుట్నాల పప్పు ఒక్కొక్కసారి బోర్ కొట్టిన, పల్లీలు బోర్ కొట్టినా ఇది ఒకసారి మనం ట్రై చేసుకోవచ్చు. సో శనగపప్పు వేయించేసాము, అది చల్లారే లోపల కొబ్బరికాయ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు వేసుకున్నాం మిక్సీ జార్లోని కొబ్బరి ముక్కలు అండ్ వేయించిన శనగపప్పు, ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటానండి. ఆ తర్వాత పచ్చి వెల్లుల్లి కూడా ఒక 2-3 వేసుకుంటానమాట. మంచి ఫ్లేవర్ వచ్చి 2 ఇడ్లీ తినే జాగాలో 3-4 కంపల్సరీగా తినేస్తారండి, అంత బాగుంటుందన్నమాట. ఈరోజైతే చెప్పాను కదా కొబ్బరికాయ అయితే చాలా తక్కువ ఉంది. సో శనగపప్పు వేస్తే క్వాంటిటీ మనకి కొంచెం కనిపిస్తుంది అనమాట, ఎక్కువగా వస్తుంది. సో ఇదిగోండి, ఇది కాస్తే మనం కొంచెం చిక్కగా ఉంచుకోవచ్చు, లేకపోతే పలచగా ఉంచుకోవచ్చు, మన ఇష్టమే. అంటే ఇడ్లీలో కొంచెం పలచని చట్నీ అయితేనే తినడానికి ఇష్టపడతారు కదా బేసిక్గా. సో ఇదిగోండి, ఇంకా తాలింపు కూడా కొంచెం వేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే వడ్డించేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. ఇడ్లీలు కూడాను మంచిగా అంటే సాఫ్ట్గా దూదిలాగా వచ్చేయండి. అండ్ ఇడ్లీకి ఈ చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట. అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా భలే నచ్చింది, చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయం అయిపోయింది కదండి. ఈరోజు చేయబోతున్నాను పెసరపప్పు. పెసరపప్పు ఎప్పుడు చేసినా చిక్కగా తినడానికి ఇష్టపడమండి, కొంచెం పల్చగా వాటరీగా ఉండాలన్నమాట. సో ఇదిగోండి కుక్కర్లో అయితే తాలింపు వేసేసి, అంటే బ్రేక్ఫాస్ట్ అవుతున్న టైంలోనే ఎందుకులే టైం వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేను వంట కూడా కంప్లీట్ చేస్తూ ఉంటానన్నమాట. సో దట్ ఆ తర్వాత మనకి ఇల్లు అన్న తర్వాత విపరీతంగా పనులు ఉంటాయండి, మనం చేసుకోవడమే తక్కువ. కానీ సో అంటే నేనైతే వంట అయిపోయిన తర్వాత కొంచెం బట్టలు మడత పెట్టుకుంటాను, కొంచెం ఏమైనా సామాన్లు ఉంటే సర్దుకుంటాను, లేకపోతే ఫ్రిడ్జ్ ఏమైనా క్లీన్ చేసుకుంటాను, ఇలాంటి పనులతో నేను ఎంగేజ్ అవుతూ ఉంటానండి. సో ఇదిగోండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ రెసిపీ అయితే మా అత్తగారిదండి, చెప్తే నెంబర్. అంతకు ముందర వరకు అంటే అమ్మ ఎప్పుడు మెంతుకూర ఇలాంటివి చేసేది, కానీ తాలింపు వేసి సూపర్ మ్యాజిక్గా మంచి టేస్టీగా ఇలా కర్రీ ఉంటుంది అని చెప్పేసి నాకు పెళ్ళైన తర్వాతే తెలిసింది. సో మినపప్పు, మెంతులు, రెడ్ చిల్లీ, కొంచెం ఆవాలు, ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టడమే, అంతే, మరి ఏంటి లేదు. సో ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసారు పిల్లలు, కాలేజ్ కూడా పాప అయితే అమ్మాయి వెళ్ళిపోయింది. ఒక 2 ఇడ్లీ ఉంచాను మా వారి కోసం, ఎందుకంటే చట్నీ ఈరోజు చాలా టేస్టీగా వచ్చింది అని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. అతనికి నచ్చేసింది అని అంటే అంతే, మరి తిరుగులేదు. సో బాగుంది అన్నారు, సో అందుకే వీడియోలో యాడ్ చేశాను. సో ఇదిగోండి కర్రీ కూడాను, వంకాయలు కూడా చాలా లేతగా ఉండను కాబట్టి త్వరగా ఉడికిపోయింది. సో ఇంకా సరేనండి, ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తాపేద్దాము. నచ్చిన తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.